రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం నేను మీ హైదరాబాదీ గాలి బాయ్స్ సిద్ధు వచ్చుడొచ్చుడి రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం నేను మీ సిద్ధు వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ అటు హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన కితకితలు సినిమా గురించి. తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే రేలంగి రాజబాబు ఒక మంచి అబ్బాయి. తనను ఒక అమ్మాయి హరాస్ చేస్తుందని చెప్పి కేసు పెట్టింటది. తనను ఒక అమ్మాయి హరాస్ చేస్తుందని కేసు పెట్టింటాడు. బట్ తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి కోసం ప్యూర్గా ఉండాలనుకుంటున్నట్టు చెప్తాడు. ఓ మంచి జాబ్ దొరికిన తర్వాత ఎస్ఐగా సెటిల్ అయిన తర్వాత తన పేరెంట్స్ అయితే తనని పెళ్లి చేసుకోనికి ఫోర్స్ చేస్తుంటారు. తనకు వచ్చే కట్నం డబ్బులతోన తన చెల్లి పెళ్లి చేయాలని, వాళ్ళ ఇల్లంతా సెటిల్ చేయాలని రకరకాల మైండ్ సెట్లతో ఉంటారు. రకరకాల మైండ్ సెట్లతో ఉంటారు 21st సెంచరీలో కూడా. ఎన్ని సంబంధాలు చూసినా కానీ తనకైతే సంబంధమే ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏది కుదరకపోయా. ఇక ఎట్టకేలకి తను ఒప్పుకునే పిల్ల కాదు, తనని ఒప్పుకునే పిల్ల ఏదైనా చూసి చేయాలని చెప్పి మీ ఇంట్లో ఎట్టకేలకి తను ఒప్పుకునే పిల్ల కాదు, తనని ఒప్పుకునే పిల్ల ఏదైనా చూసి చేయాలని చెప్పి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఆ సంబంధం చూసిన తర్వాత రిచ్గా ప్లంప్గా ఉండే సౌందర్య ఇంటికి వెళ్తాడు. సంబంధం నచ్చకపోయినా కానీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే ఒప్పుకుంటాడు. ఇక సంబంధం నచ్చకపోయినా కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే మేమే సంబంధం నచ్చకపోయిందని ఇంటికి వచ్చి చెప్తే నువ్వు గనక ఈ సంబంధం ఒప్పుకున్నావా సరే, లేకపోతే రేపటి నుంచి ఇల్లు ఉంటుంది కానీ ఇంట్లో మేము ఉండమని చెప్పి బెదిరిస్తే సరే ఏదో ఒకటి చేయండి రా బాయ్ అని చెప్పి ఒప్పుకుంటాడు. పెళ్ళైతే చేసుకున్నాడు కానీ లావుగుంది కదా ఈ పిల్ల నేనెట్లా ఒప్పుకోవాలని చెప్పి ఇంకో పిల్లని వటాయించి మనోడు తప్పించుకుని ఈ పిల్లకి తెలియకుండా ఇంకో పిల్లని వటాయించి ఈ పిల్లతోన డివోర్స్ ఇప్పించుకుని తను తప్పించుకొని వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంటాడు. ఇక్కడే రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇచ్చేద్దాం. తిన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. మొగుడు ఎవరి మీద లైన్ వేస్తున్నాడు, ఎందుకు లైన్ వేస్తున్నాడు, ఏం చెప్పి మోసం చేసిండు, ఏం చెప్పి లైన్ వేస్తున్నాడు, ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంది ఆ అమ్మాయి డీటెయిల్స్తో పాటు. ఎట్టకేలకి తనని కాంటాక్ట్ అయ్యి తనతో మాట్లాడి తనకి నిజాలు చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్రామా స్టార్ట్ చేస్తారు. నువ్వు ఎట్లా నడుస్తుందో అట్లనే నడిపి, కానీ సంవత్సరం పొద్దు టైం తీసుకో. సంవత్సరం తర్వాత మన పెళ్లి విషయం చూద్దాం, అప్పటిదాకా డేటింగ్ చేద్దామంటే తను కూడా ఒప్పుకుంటాడు. ఈ గ్యాప్లో సౌందర్య ఏ కారణం వల్ల అయితే తన మొగుడు తనని రిజెక్ట్ చేస్తున్నాడో ఆ ట్రాన్స్ఫర్మేషన్లో పడుతుంది. ఇన్ ద మీన్ టైం తను అడిగినట్టు తన మాట కాదని లేక డివోర్స్ కూడా ఇచ్చేసి ఉంటుంది. ఇప్పుడు అసలైన వెయిట్ గ్లో అప్ ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంటుంది. అంతా అయిన తర్వాత ఈ గ్యాప్లో మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత తను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. అది తెలుసో తెలియకో రాజబాబు కంట పడుతుంది. ఫాలో రిక్వెస్ట్ పెడతాడు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంది రాబాయ్ ఈ పిల్ల ఇంత అందంగా ఉంది అని ఫిదా అయిపోతాడు. ఇప్పుడు మనోడు గోడ మీద పిల్లి లెక్క ప్రస్తుతం తను డేట్ చేస్తున్న అమ్మాయిని కాకుండా తినతోన ఫ్లర్ట్ చేస్తుంటాడు. దీని ఏ రేంజ్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మారిపోయి ఉంటుంది అంటే తన ఎక్స్ వైఫ్ అని తెలవకుండా కొత్తగా ప్రేమలో పడిపోయి ఉంటాడు. తన పర్సనాలిటీ నచ్చేస్తుంది, తన బిహేవియర్ నచ్చేస్తుంది, తన మాటలు నచ్చేస్తే అన్నీ బాగానే ఉంటుంది. మెల్లిమెల్లిగా తన ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇగ్నోర్ చేస్తున్నాడు. కాబట్టి ఏంది సంగతి, ఏం నడుస్తుంది, నీతో మాట్లాడాలరా,
అని ఒక మూవీ థియేటర్కి పిలుస్తుంది. మనోడు పోతాడు. అట్ ద సేమ్ టైం ఈ కొత్త పిల్ల ఎవరైతే ఉందో తను కూడా సరే నేను నిన్ను డేట్ చేయడానికి రెడీగా ఉన్నా, సరే నేను నిన్ను కలవడానికి రెడీగా ఉన్నా, పలానా థియేటర్కి రా అని చెప్పి ఆమె కూడా ఇదే థియేటర్ పేరు చెప్తుంది. చేసేదేం లేక రిజెక్ట్ చేయలేక వస్తాడు. ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా భార్యకి, భార్యకి తెలియకుండా ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్కి, ఇద్దరికి 2 టైమింగ్లో కలిసి మాట్లాడడం అన్నీ చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి మంచిగా మాస్టర్ ప్లాన్ వేసినట్టే వీళ్ళిద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్ వేసి వీళ్ళిద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళిద్దరూ ఒకచోట కలిసేలాగా చేసి ఎంటర్ అయ్యి, వీళ్ళిద్దరూ మాస్టర్ ప్లాన్ వేసి తను ఒకే చోటుకు వచ్చేటట్లు ప్లాన్ చేసి వీళ్ళిద్దరూ ఎంట్రీ ఇచ్చి మనోనికి సర్ప్రైజ్ షాక్ ఇచ్చేస్తారు. కన్ఫ్రంట్ చేయగానే అబ్బా అదా అబ్బా అజయ్ అబ్బా అంటాడు. అప్పుడు తన వైఫ్ రివీల్ చేస్తుంది, నువ్వు సంవత్సరం కిందట ఎవరినైతే రిజెక్ట్ చేసినావో ఆ పర్సన్ని నేను ఇప్పుడు మళ్ళీ నేనే ఇష్టం అంటున్నావు, ఆ పిల్ల ఇష్టం లేదంటున్నావు. నా ఇప్పుడు చెప్పు లోపం ఎవరిలో ఉందంటే తన తప్పు తను తెలుసుకుని ఇద్దరికి క్షమాపణ చెప్పి పశ్చాత్తాపడుతుంటే ఆడదాని మనసు వెన్నలాంటిది. మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటుంది. మళ్ళీ డివోర్సు మొగుడిని రెండింటిని వెనక్కి తీసుకుంటుంది భార్య. ఇది రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్.